ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజ శుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయి పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరినే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలిగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము, ఒకరి పోయిన తర్వాత మళ్ళీ వరుసనే ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్లో చనిపోవటము, ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఉంటాయండి. కొంతమంది ఇళ్లలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జన్మతః వారు చేసుకున్నటువంటి కర్మానుసారంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఎక్కడైనా కనుక యాక్టివేట్ అయితే, ఆ గ్రహాలు ఎక్కడన్నా కలిసి ఉన్నట్లయితే, ఆ సర్పదోష ప్రభావాలు కావచ్చు, కుజదోష ప్రభావాలు, శనిగ్రహ దోషాల ప్రభావాల వలన ఇప్పుడు గోచారంలో వారి యొక్క జన్మరాశి, వారి యొక్క జన్మ నక్షత్రానుసారము గ్రహాలు సంచరించేటటువంటి మూమెంట్ సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు జాగ్రత్తగా వినండి, గమనించండి. ఉన్నటువంటి దోష పరిహారార్థం నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతినిత్యము కూడా దాదాపుగా మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి కోసము మహాగణపతి, దుర్గాదేవి, అట్లాగే సర్పసూక్త జప పారాయణలు, ఆ 3 గ్రహాలకి జపాలు చేస్తూ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు శని యొక్క యుతి వలన కొంతమంది జాతకాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రమోషన్స్ లాగా ఉద్యోగాలు పోయి, లేకపోతే ఉద్యోగాలలో ఎప్పుడు గొడవలు, వీరికి ఉన్న అతి ఆవేశం వలన రక్త సంబంధ దోషాలు కావచ్చు, రక్త సంబంధీకుల వలన కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలు, ఈ యొక్క విషయాల యందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని చెప్పి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి కుజగ్రహ శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని ఒత్తిపట్టేటటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి మన్యు సూక్త జపాన్ని పారాయణ చేస్తూ నిత్యము హనుమాన్ చాలీసా చేస్తూ, ఇవన్నీ కూడా మన్యు సూక్త పారాయణము నిత్యము 5 సార్లు, హనుమాన్ చాలీసా 5 సార్లు, అట్లాగే ఈ యొక్క గణపతి అధర్వణ సూక్తము 7 సార్లు, సర్ప సూక్తము 6 సార్లు, దుర్గా సూక్తము 18 సార్లు. ఈ యొక్క 70 రోజుల కాలము కూడా నేను ప్రత్యేకించి, ఎందుకంటే జాతకాలలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాటికి చేయవలసినటువంటి జప సంఖ్య కావచ్చు, వాటికి హోమాలు చేయాలన్నా, క్షీరతర్పణాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, అర్చనలు చేయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో ఉంది. కాబట్టి వారందరికీ ఊరటనివ్వటానికి నా వంతు ప్రయత్నంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి భాగ్యాన్ని భగవంతుడిచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో పాటుగా మంత్ర బలాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే నాతో ఫోన్ చేసి సంప్రదిస్తారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి మాత్రమే నమ్మి గనక ఫోన్ చేయగలిగితే గనక వారి కోసము ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ ఆరాధనకి ఉన్నంతలో మా యొక్క పీఠానికి ఉపయోగపడేటటువంటి దక్షిణ రూపకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి వారి గోత్రము, నక్షత్రము, రాశి, వారి యొక్క పేరు, ఎవరికి సంబంధించి వారి దోషం చెప్తే ఆ దోషాన్ని నిత్యము నేను చెప్పి చేయటము, అట్లాగే
ముఖ్యంగా మార్చి 18వ తారీఖున అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా, అంటే వాటికి సంబంధించిన మంత్రాలతో పాటుగా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అది సంతానం కోసం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాల్లో విజయ సాధన గురించి కావచ్చు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ముఖ్యంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టాను. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్రహోమాన్ని చేస్తున్నాను. దాంతోపాటుగా మళ్ళీ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా ఈ యొక్క హోమాలు నేను తలపెట్టాను. కాబట్టి ఇదంతా కూడా 70 రోజులు కూడా ఒక ప్యాకేజీగా నేను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటుగా ఉండాలి, అందరూ భరాయించేటటువంటి శక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ 70 రోజులు కూడా పూర్తిగా నేను ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానమై అందరికీ ఉపయోగం కలగాలని, అట్లాగే మిగతా రాశులు వారందరికీ ముఖ్యంగానండి ఈ యొక్క దోషాలు కుంభము, మకరము, మీనరాశి, అట్లాగే మనకి మేషరాశి వస్తుంది, తర్వాత కూడా మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని రాశులకి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకి ఎన్నో రకాల దుస్సంఘటనలు జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్ 6 తర్వాత కుజుడు శనితో కలిసినప్పుడు కొన్ని రకాల దుస్సంఘటనలు కలుస్తాయి. ఏది వారి జాతకాల్లో గనక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనితో పాటుగా కంటక వేదా శనితో పాటుగా ఈ కుజుడు కలవటం మహా డేంజరు. కాబట్టి ప్రత్యేకించి కుజగ్రహం గురించే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆవేశపరుడు, ఆందోళనకరుడు, ఎన్నో సమస్యలని, ప్రమాదాలని, ఎన్నో ఇబ్బందులను, అనారోగ్యాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ సమస్యల నివృత్తి కోసము ఆ గ్రహాలకి అన్వయించబడినటువంటి దేవతల యొక్క సూక్త పారాయణలు చేస్తూ ఇన్నిసార్లు అని చెప్పి ఆ 70 రోజుల తర్వాత మరి గణపతి, మహాగణపతికి సంబంధించినటువంటి అష్టగణపతుల దర్శనాన్ని, పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల దర్శనాన్ని చేసుకొని ఈ 70 రోజులు చేసినటువంటి ఈ యొక్క రక్ష కానివ్వండి, హోమం రక్ష కానీ, అక్కడ స్వామివారికి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి భస్మము, అక్కడ తాగించినటువంటి రక్షల్ని కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, జాతకరీత్యా అంటే భరాయించలేని వాళ్ళు, భరాయించేటటువంటి వాళ్ళు, జాతకంలో దోషాలు కలుగుతూ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి నాకు ఫోన్ చేసి సంప్రదించండి. మీ గోత్రనామాదులు ఇవ్వండి. నేను చేసుకునేటట్టుగా మీరు కూడా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సుఖీభవ సుఖీభవ. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారు ఏ ఏ స్తోత్రాలు చదవాలో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా మార్చి 2వ తేదీ వరకు కూడా 12వ స్థానమైనటువంటి కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్నది. ఈ పంచగ్రహ కూటమిలో కుజరాహుల యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఆ యొక్క కుంభరాశిలో ఈ 23వ తేదీ నుండి ఆల్రెడీ రాహువు, రవి, బుధశుక్రులు ఉన్నారు. మహానుభావుడు కుజుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఇక్కడ ఉన్నటువంటి రవి, కుజ, రాహు, బుధ, శుక్రుల యొక్క ప్రమేయం వలన వీరి యొక్క జన్మజాతకంలో ఒకవేళ ఏదైనా ఈ గ్రహాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే మీనరాశి వారికి ముఖ్యంగా వీరు ఏదైనా ప్రయత్నం చేసేటటువంటి ఉద్యోగ విషయాలలో విశేషమైనటువంటి ఉద్యోగ లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా చక్కటి ఏదైనా సరే గృహ విషయంలో కావచ్చు, ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో ధనలాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారికి. అదే విద్యార్థులకైతే గనక విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే వీరి యొక్క నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ గ్రహాల యొక్క మిక్సింగ్ని బట్టి వారి యొక్క జన్మజాతకంలో యోగం గనక ఈ గ్రహాలకి ఎక్కడైనా ఉన్నట్లయితే ఇవన్నీ కలగడానికి అవకాశం ఉంది. 12వ స్థానం చెడ్డ స్థానం అయినప్పటికీ కొన్ని లాభాలు కూడా ఇస్తుందండి. విదేశీయాన యోగాలు ఇస్తుంది చదువుకునేటటువంటి విద్యార్థులకి. భార్యాభర్తలు దూరంగా ఉంటే వాళ్ళిద్దరినీ కలుపుతుంది, విదేశాల్లో తీసుకువెళ్ళి మంచి ఉద్యోగాలను ఇస్తుంది విదేశాల్లో. ఇక్కడ ఏదైనా కాస్త ప్రమోషన్ వచ్చి కుటుంబానికి దూరం అయినప్పటికీ కూడా మంచి ధనలాభం కలుగుతుంది ఉద్యోగం ద్వారా. అట్లాగే భార్య తరపు కానీ, భర్త తరపు కానీ బంధువుల యొక్క సహాయ సహకారాలు వీరికి అందే అవకాశం ఉంటుంది. జన్మతః ఏదైనా శుక్రుడు అనుకూలంగా ఉంటే మంచి ఒక రకంగా చెప్పాలంటే
పాతకాలం స్నేహితులతో, స్త్రీలైనా పురుషులైనా, అంటే చదువుకునే సమయంలో కావచ్చు, లేకపోతే కాలేజీ సమయంలో కావచ్చు, ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, లేకపోతే ఎవరైనా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా అనుకూలమైనటువంటి జీవిత సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిస్థితులు కలగచ్చు శుక్రరాహుల వలన. వైద్య విద్యార్థులకి అఖండమైనటువంటి పోస్టింగ్ లభించవచ్చు రవిరాహుల వలన. మెడికల్ షాప్ ఓనర్స్ కావచ్చు, మెడికల్ ఏజెన్సీస్ కావచ్చు, వీళ్ళకి మంచి వ్యాపారం వృద్ధి కలగచ్చు రవి బుధ రాహుల వలన. నేత్ర వైద్యాలయాలు నడిపించేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి గవర్నమెంట్ ప్రమోషన్స్ లభించవచ్చు రవి శుక్ర రాహుల వలన. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు వస్తాయి గ్రహాల యొక్క మిక్సింగ్స్. 5 గ్రహాలు మిక్సింగ్ ఉంటే ఎన్నని చెప్తాం. అది జన్మజాతకంలో యోగించే గ్రహాలు ఈ 5 గ్రహాల్లో ఉంటే, లేకపోతే మీనరాశి వారికి ఈ యొక్క మార్చి 2వ తేదీ నుండి ఆల్రెడీ పంచగ్రహ కూటమి షేక్ చేస్తుంది ఈ విషయాలన్నిట్లో. ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగాలు ప్రమోషన్లు లేక నిరుత్సాహపడ్డ వాళ్ళు ఉండొచ్చు, బంధుమిత్రాదులు భార్య తరపు కావచ్చు, బంధుమిత్రులు మిమ్మల్ని అవమానిస్తూ మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని క్షోభితుల్ని చేసే వాళ్ళు ఉండొచ్చు, విపరీతమైనటువంటి ధన నష్టం కలుగజేసే వాళ్ళు ఉండొచ్చు కుజరాహుల వలన. తండ్రి యొక్క అనారోగ్య దోషం వలన మీకు పూర్తిగా ధనం పారుదలగా ఖర్చులు అవుతూ ఉండొచ్చు హాస్పిటల్స్కి. మీరు ఆశించినటువంటి ఉద్యోగ ధర్మం మీకు లభించకపోవచ్చు, కంఫర్ట్నెస్ పోవచ్చు. కొంతమందికి అయితే కనుక తండ్రి దూరం అయ్యే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి. విద్యార్థులకైతే కనుక విద్యా భంగం కలుగుతుంది, విద్య యందు ఆసక్తి లభించదు, ఏదో దూరంగా వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు, బుద్ధి మాంద్యం కలుగుతుంది, బుద్ధి వికటంగా ఉంటుంది, వికృత రూపం దాలుస్తుంది. కొంతమందికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన జైళ్లు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ధనం సహాయం చేసి పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు ఉండొచ్చు నమ్మి. ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఎడబాటు కలగచ్చు. ఒకరి మీద ఒకరు పూర్తిగా విషం చిమ్ముకునేటటువంటి మాటలు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీనరాశి వారికి ఈ ఏప్రిల్ 5 వరకు కుజరాహుల యొక్క 12వ స్థాన దోషము అపారమైనటువంటి ధన నష్టాన్ని చేస్తుంది. జన్మజాతకంలో ఎట్లా ఉన్నా గోచారంలో మానసిక అస్పష్టత మాత్రం కనిపిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సరైనటువంటి ఆలోచనలు కానీ మాట తీరు కానీ కనపడదు. వీరి కోరికలన్నీ భంగమై తీరుతాయి. వికృతమైనటువంటి కోరికలతో ప్రదర్శించి లేనిపోని అలవాట్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రితో పూర్తి విరోధత్వము, అన్నదమ్ముల మధ్య ఎవరో ఒకళ్ళు విరోధం కల్పించేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు తండ్రికిను వీరికి మధ్య. అట్లాగే భార్యాభర్తల మధ్య సంభాషణయుతమైనటువంటి చర్యలు సరిగ్గా లేక వారి బంధువుల గురించి పోగొట్టడం, వీరి బంధువుల గురించి వీరు పోగొట్టడం ద్వారా వీరిద్దరి మధ్య సరైన సమన్వయం లోపిస్తుంది. వీరిద్దరు ముఖ్యమని ఎవరు అనుకోరు, బంధువులు వాళ్లే ముఖ్యం ఎంతసేపటికి. భార్యాభర్తలు, అసలు భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరే ప్రపంచం, మిగతా వాళ్ళు ప్రపంచం కాదనుకుని బతకాలి చాలా వరకు. అప్పుడే వీళ్ళిద్దరి యొక్క సంబంధం గట్టిగా ఉంటుంది. అట్లా ఎవరు అనుకోవట్లేదు. అందుకనే కోర్టులు, లాయర్లు బతుకుతున్నారు, పోలీస్ స్టేషన్లు బతుకుతున్నాయి, వ్యవస్థలు బతుకుతున్నాయి. అంతా కర్మ. మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా గోచారంలో ప్రదర్శితమవుతూ ఉంటాయి. ఎప్పుడు జన్మజాతకంలో మన లగ్నాతు ఏదైనా సరే అశుభకరమైనటువంటి దోషాలు ఆవహించినప్పుడు, కుజ శుక్ర రాహుల యొక్క మిళితం అంటే కంజంక్షన్ అంత మంచిది కాదు. కాబట్టి దాదాపుగా మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయాలలో, భూ సంబంధిత గృహ సంబంధిత కట్టడాలు కానీ, భూములు అమ్మటాలు కొనటాల్లో కానీ, మధ్యవర్తుల ద్వారా కానివ్వండి, లేకపోతే ఉద్యోగ విషయాలలో కానివ్వండి, మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా ఏజెన్సీసు పెళ్లికి సంబంధించి ఎవరైనా సరే ప్రయత్నం చేస్తున్నా అవన్నీ కూడా వికటిస్తూ ఉంటాయి. వివాహ విషయాల్లో ఈ ఏజెన్సీస్ మోసాలు చేసి మోసాలు పాల్పడి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కొట్టేయచ్చు. కాబట్టి కొంచెం మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే సంతాన పరంగా కావచ్చు, అన్నదమ్ముల పరంగా కావచ్చు, కోర్టు వ్యవహారాల పరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం ముఖ్యంగా ధనపరంగా
వీరికి కుజరాహుల యొక్క దోషము. ఎందుకంటే దీన్ని ముఖ్యంగా శేషనాగ కాలసర్ప యోగ దోషము అంటారు. మన శాస్త్రరీత్యా ఎవరి లగ్నాతు గాని ఎవరి రాశ్యాత్తు గాని 12వ స్థానంలో రాహు ఉన్నట్లయితే, 6వ స్థానంలో కేతు ఉన్నట్లయితే దాన్ని శేషనాగ కాలసర్పయోగ దోషము అంటారు. ఇది కాలకోట సర్ప దోషంతో సమానం, విషంతో సమానం. దాంతో కుజుడు వచ్చి కలిశాడంటే ఆయన ఇచ్చే భావాలు మొత్తం తొలగిపోతాయి. రాహు గొప్పతనం అంత గొప్పది. కాబట్టి ఏం చేయాలి? దుర్గామాతను ఆరాధించండి. అట్లాగే కుజరాహుల మిశ్రమం ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. నిత్యము ఆయనకు అభిషేకం చేయండి. ఆరాధన భుజంగ స్తోత్రాన్ని చదవండి. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, ఎవరైనా భూగృహ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క భుజంగ స్తోత్రాన్ని ఆరాధించండి. కుజగ్రహ మంగళ చండీ స్తోత్రాన్ని ఆరాధించండి. అట్లాగే అంగారకు రుణ విమోచన స్తోత్రాన్ని ఆరాధిస్తూనే ఉండండి ఈ 33 రోజులు. అట్లాగే పీఠం నందు నేను ప్రత్యేకించి ఈ దోష పరిహారార్థమై అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకించి ఈ యొక్క మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ కుజరాహు కేతు దోష పరిహారార్థమై పీఠంలో నిత్యము కూడా ఈ 3 గ్రహాలకి జపశాంతి, అలాగే సర్ప సూక్తము, గణపతి అధర్వణ సూక్తము, దుర్గా సూక్తము, ఈ 3 సూక్తాలతో సుబ్రహ్మణ్యేశ్వరుడికి అనుకూలమైనటువంటి ఆరాధన చేస్తూ మార్చి 18వ తేదీ అమావాస్య రోజున విశేషముగా నవగ్రహ నక్షత్ర దోష పరిహారం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం ప్రత్యేకించి అన్యోన్యత, భార్యాభర్తల అన్యోన్యత కలగటానికి, ఎడబాట్లు పోవటానికి, కోర్టు కేసుల్లో గెలవటానికి, ఎవరైతే గృహము కావాలనుకున్న వాళ్ళకి గృహ దోషాలు పోవటానికి, సంతాన విచ్ఛిన్న దోషాలు, గర్భ దోషాలు పోవటానికి సుబ్రహ్మణ్య అనుగ్రహం కోసం చేస్తున్నాం. కాబట్టి దీంట్లో పాల్గొనండి. అట్లాగే ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఏళ్ళనాడి శనితోనే సతమతం అవుతూ ఉన్నారు. కుజుడు వచ్చి ఏప్రిల్ 6వ తేదీన మరి ఈ శనితో కలుస్తున్నాడు. దాదాపుగా మే 10వ తేదీ వరకు వీళ్ళ కంజంక్షను అతలాకుతలం చేసేస్తుంది ఆరోగ్యరీత్యా పూర్తిగా. ఎందుకంటే 2 గ్రహాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్ని సూచిస్తాయి. అది ఏదైనా కానివ్వండి, పడటం ద్వారా, జారి పడటం ద్వారా మోకాళ్ళు లేకపోతే అరికాలలో సమస్యలు, ఎముకలు ఇరకటాలు, లేకపోతే ఏదైనా కుటుంబంతో చక్కగా ప్రయాణం, దీర్ఘకాలిక ప్రయాణం పెట్టుకొని దూర ప్రాంతాలకు ప్రయాణం పెడుతూ ఏదైనా యాక్సిడెంట్లు జరిగి కాస్త ఆర్థిక లోపము, వాహనాలకి యంత్ర పరికరాలకి దోషము, వీరికి ప్రాణగండము, కొంచెం త్రుటిలో తప్పడము. ఎప్పుడు జాతకంలో ఏదైనా అనుకూలమైనటువంటి దశలు జరిగితే త్రుటిలో తప్పుతుంది, లేకపోతే ఆ దోషమే వీరికి మృత్యుగండంగా పరిణమిస్తుంది. కుజశనుల ప్రభావం దోషప్రదమైనటువంటిది. ముఖ్యంగా మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు జరగవు. కుటుంబంతో పూర్తిగా విచ్ఛేదకరమైనటువంటి అవయోగం కనిపిస్తోంది. తినే తిండి కూడా వీరికి వంట పట్టక అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కావచ్చు, లేకపోతే జల సంబంధిత రోగాలు, ఏదైనా పాదాల్లో ఏదైనా సమస్యలు కలగచ్చు, అరికాలలో మంటలు కలగచ్చు మీనరాశి వారికి. అట్లాగే తండ్రితో మాట్లాడే పరిస్థితుల్లో వీరికి ఉన్నటువంటి విభేదాలు కలగచ్చు మీనరాశి వారికి. ఫ్రెండ్స్ ద్వారా ఆర్థిక ధన నష్టాలు కలగచ్చు, వారికి సహాయం చేసి నష్టపోవచ్చు. పెట్టుబడుల ద్వారా ఏదైనా సమస్యలు కలగచ్చు. బ్యాంకుల్లో నష్టాలు, దోషాలు కలగచ్చు. బ్యాంకు వాళ్ళు మీరు డబ్బులు వేసినా పడకపోవడం ద్వారా 1-4 సార్లు బ్యాంకులకు తిరగటం, టెన్షన్స్ పెరిగిపోవటం, రక్త ప్రసరణ వ్యవస్థ అదుపు తప్పటము, నరాల వీక్నెస్ కలగటం, నరాల్లో మంటలు కలగటము, ఆకస్మికంగా మీరు చేస్తున్న ఉద్యోగాదుల్లో ఎన్నో సమస్యలు తలెత్తి మీకు వచ్చే ఆ రూపాయి కూడా ఉద్యోగం పోవడం ద్వారా సమస్యలు కలగటం, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఎడబాటు దోషాలు కలగటం ఈ మీనరాశి వారికి జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది భయపడటం కోసం కాదు, జాగ్రత్త పడటం కోసం తెలుసుకోవాలి, మేము చెప్పాలి. కాబట్టి జన్మజాతకంలో మీ అదృష్టం కొద్దీ ఎక్కడైనా శుభ దశలు నడుస్తూ ఈ గ్రహాలు ఎక్కడైనా శుభత్వాలను ఇస్తే ఇవన్నీ కొంతవరకు తటస్థీకరించి మీకు ఎక్కువ ఫోర్స్ని ఇవ్వవు. అక్కడ కూడా బలహీనంగా ఉన్నాయనుకోండి పరిస్థితులు, ఇక్కడ దుమ్ము లేపేస్తాయి మీనరాశి వారికి. కాబట్టి
ఈ యొక్క సర్పదోషాలు, కుజదోషాలు, కుజ శనిగ్రహ యుతి దోషాలు పోగొట్టుకోవడానికి మరి ఈ ఏప్రిల్ 6 నుంచి మే 10 వరకు మా పీఠం నందు ప్రత్యేకించి హనుమాన్ చాలీసాతో పాటుగా నిత్యము పారాయణ చేస్తూ మన్య సూక్త జపపారాయణ ఆచరిస్తూ కుజశనులకి జపం చేస్తూ ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్ర హోమాన్ని చేస్తున్నాం మూల బీజాక్షర వేదమంత్రంతో. అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమంతో పాటుగా మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరిస్తున్నాం. ఈ బాధలన్నీ అప్పుల బాధలు కావచ్చు, అన్ని రకాల సమస్యలు పోవటానికి ఉన్నంతలో మన వంతు మనం భగవంతుని ఆరాధించడమే ఈ కార్యక్రమం యొక్క ఉత్తమ లక్షణం. కాబట్టి నేను చేసే ఈ కార్యక్రమంలో మీరు కూడా చక్కగా మీకు ఏదైనా దోషాలు ఉంటే నా పీఠానికి ఫోన్ చేసి నాతో మాట్లాడి, నేను ఈ కార్యక్రమం నిమిత్తము అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొంత దక్షిణ నియమించుకున్నాను. దాన్ని చక్కగా మీరు కూడా మీ యొక్క మానసిక చర్యగా భావించి మీ దోషాలు పోగొట్టుకోవడానికి, సుబ్రహ్మణ్య హనుమత్ అనుకూలత కలగటానికి, ఆ దైవానుగ్రహం మనందరికీ కలగటానికి, సమస్త మానవాళికి శుభప్రదంగా ఉండటానికి చేసే కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీ జన్మజాతకంలో ఏదైనా గ్రహ దోషాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి ఇది అత్యద్భుతమైనటువంటి దివ్య అవకాశంగా భావించండి. ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి, సంతానం కోల్పోతున్న వాళ్ళకి, సంతాన గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగే వాళ్ళకి, అసలు ఎప్పటికీ సంతానం కలగదు అన్న వాళ్ళకి ఇది ఒక మహత్తర అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని మీదిగా భావించి చేసుకోండి. దానికి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 70 రోజుల ప్రాసెసింగ్ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటే మీకు విజయ లాభం కలుగుతుందని నా యొక్క ఆశీర్వచనం. మీరు కూడా తప్పకుండా అటు సుబ్రహ్మణ్య ఆరాధన, తర్వాత హనుమత్ ఆరాధన, పూజల రూపకంగా, అభిషేక రూపకంగా మీరు కూడా చేయించుకుంటూ బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఓం శరవణ భవాయ.